వచ్చే ఎన్నికల్లో విజయం తనదేనంటూ ప్రజలు తన్ను ఆరాధిస్తున్నారంటున్నారు ఉండి మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు. జనమే తన కుటుంబం, ప్రతిక్షణం జనం కోసమే పనిచేస్తానని అంటున్న వేటుకూరి వెంకట శివరామరాజుతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మే 13 అందరినీ ఆకర్షిస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో ఉండి నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే 20 సంవత్సరాలు టీడీపీలో ఉండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఇప్పుడు ప్రస్తుతం మాజీగా ఉన్న వేటుకూరి వెంకట శివరామరాజు ఉండి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఈయన స్వతంత్ర అభ్యర్థిగా త్రిముఖ పోటీలో ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఈ త్రిముఖ పోటీలో ఏ విధంగా ప్రజల మన్ననలు పొందదలుచుకున్నారు? ఉండి ప్రజలతో బాండింగ్ ఉంది. ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తారు. ఖచ్చితంగా నాకు విజయాన్ని చేకూరుస్తారు. నేను ఇంటింటికి కూడా వెళ్ళి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని అప్పీల్ చేశాను. అందరూ కూడా నాకు మద్దతు పలికారు. అదే మద్దతుతోటి నామినేషన్ కూడా వచ్చి ఆశీస్సులు ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజల మద్దతుతోటి నేను ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకుంటాను. అలాగే స్వతంత్ర అభ్యర్థిగా మీకు సింహం గుర్తు కూడా అలాట్ చేశారు. ఇప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అలాగే అందరినీ ఎలాగ కలుపుకుని, అంటే అటు టీడీపీ, జనసేన, ఇటు అందరినీ కూడా ఎలా కలుపుకుని మీరు ముందుకు సాగుతారు? నా శ్రేయోభిలాషుల్ని అడిగి ముందే సింహం గుర్తు తీసుకోవడం జరిగింది. ఆ సింహం గుర్తు పబ్లిక్లోకి, ప్రజల్లోకి బాగా వెళ్ళగలుగుతుంది. ఆ భావనతో సింహం గుర్తు అలాట్మెంటు చేయించుకున్నాం. ఖచ్చితంగా ప్రజలు గుర్తు కూడా తొందరగా ఐడెంటిఫికేషన్ అవ్వాలి, రికగ్నైజ్ అవ్వాలి. ఆ ఉద్దేశంతో సింహం సింబల్ అయితే బాగుంటుందని ఆలోచన చేసుకున్నాం. మన మిత్రులు శ్రేయోభిలాషుల ఆశీస్సులతోటి సింబల్ కూడా రావటం జరిగింది. ప్రజలందరూ ఖచ్చితంగా అభిమానంతో ఓటేస్తారు. సింహం గుర్తుకి ఓటేసి గెలిపిస్తారు. ఖచ్చితంగా ప్రజల ఆదరణ బాగుంది. అలాగే ఒక పార్టీ మీకు సపోర్ట్ చేస్తుందని కూడా ఒక ప్రజల్లో అభిప్రాయం కలుగుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? నేను స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు లేను. ఆల్మోస్ట్ నాకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించినప్పుడు నేను అడిగాను, నాకు కేటాయించలేదు, కనీసం నన్ను సంప్రదించలేదు అని చెప్పి అప్పుడు 20 రోజులు వెయిట్ చేసి అప్పుడు నేను ప్రకటించాను స్వతంత్ర అభ్యర్థిగా నేను ముందుకు వెళ్తున్నానని. అదే స్వతంత్ర అభ్యర్థిగా అప్పుడు రామరాజు ఎమ్మెల్యే కింద ఆయన క్యాంపెయిన్ చేసుకుంటున్నాడు. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ప్రకటించడంతో నేను ఇండిపెండెంట్ కింద నేను క్యాంపెయిన్ చేసుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో ఆల్రెడీ ఇండిపెండెంట్ కింద తీసుకోగలిగాను. ప్రజలతోటి ఆదరణతో నేను ఇండిపెండెంట్ కింద వాళ్ళ మద్దతుతోటి ముందుకెళ్తున్నాను. ప్రజలందరికీ కూడా నా గురించి తెలుసు, నా వ్యక్తిత్వం తెలుసు. ఆ ప్రజల న్యాయ నిర్ణేతలు ప్రజలే దేవుళ్ళు. వాళ్ళు ఏమనుకుంటే అది చేస్తారు. అలాగే ఇప్పుడు మీరు గెలుపొందితే ఈ హ్యాట్రిక్ కూడా సాధించినట్టు అవుతుంది. ఇప్పుడు ప్రజలకి మీ ఉండి నియోజకవర్గం తరఫున మీరు ఎటువంటి హామీ ఇవ్వదలుచుకున్నారు? నేను ఉండి నియోజకవర్గంలో ప్రజలకి సేవ చేయాలనే భావంతో వచ్చాను. ప్రజలు కూడా అదే విధంతో నా సేవలు కావాలని, నన్ను ఆశీర్వదిస్తారని ఆశాభావంతో ఉన్నాను. ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులతోటి గెలుస్తాను. అది ఉండేశివ గారు తెలియజేస్తుంది. ఈ త్రిముఖ పోటీలో స్వతంత్ర అభ్యర్థిగా నాకు సింహం గుర్తు కూడా అలాట్ చేశారని, నేను అందరివాడిగా ఉంటున్నానని, ఖచ్చితంగా నేను అఖండ విజయం సాధించి తీరతానని, అలాగే ప్రజాసేవలో ముందంజలో ఉంటానని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శివతో బ్రహ్మేంద్ర, 99 టీవీ ఉండి. శ్రీకాకుళం